నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి ఎవరో కాదు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రేపు అమావాస్య ఉంది. సో అన్ని అమావాస్యల కన్నా ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది, ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత ఉంది అని అంటున్నారు. మళ్ళీ అమావాస్యని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. ఈ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, ఒకటి అమావాస్య తర్వాత రోజు శ్రావణ మాసం ఒకటి ప్రారంభమవుతుంది. రెండవది సాయంత్రం వరకు పునర్వసు నక్షత్రం ఉండి పుష్యమి నక్షత్రం వస్తుంది సాయంత్రం తర్వాత. పుష్యమి నక్షత్రం సాయంత్రం పూట ఉన్నటువంటి అమావాస్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కర్మ తొలగడానికి ఈ యొక్క అమావాస్య బాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే. అంటే ఈ రోజు చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయా గురుగారు? ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అమావాస్యలు, నేను చాలా మందికి అమావాస్య పూజ చేసుకోండి అయ్యా బాగుంటుంది అన్నప్పుడు నేను బాగుంది సార్ అని చెప్పి. కానీ అమావాస్య అంటేనే అందరూ భయపడతారు. ఏ పని కూడా ప్రారంభించొద్దు, లేదా మంచి బట్టలు వేయకూడదు, కొత్త బట్టలు వేయకూడదు అని అనుకుంటారు. కానీ ఇంకొంతమంది మంచికి చెప్తారు, మీ పంతులు వాళ్ళందరూ మాత్రం ఉపయోగించుకోవచ్చు, చాలా మంచి రోజు అని చెప్తారు. దేనికి ఉపయోగించుకోవాలి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పెట్రోల్ ఉంది, బండిలో వేసుకుంటే బండి నడుస్తుంది. బండి నడుస్తుంది కదా మనం తాగితే అంటే పెట్రోల్ కదండి, బండిలో వేస్తేనే జమ్మని పరిగెడుతుందంటే మనం తాగితే ఇంకా ఫాస్ట్ పరిగెడతామేమో అనుకుంటే అది అవివేకం. అవునవును. అమావాస్య పనులకు మంచిది కాదేమో, మళ్ళీ ఈ ప్రాంతానికి మంచిది కాదేమో, కానీ తమిళనాడు వాళ్ళకి అమావాస్య మంచిది. అక్కడ వాళ్ళు రాహుకాలం గుళిక కాలం చూస్తాం, మనం రాహుకాలం గుళిక కాలం చూడాల్సిన అవసరం లేదు. వర్జము దుర్ముహూర్తం చూస్తాం మనం. అలాగే అమావాస్య అనేటువంటిది పితృదేవతలని ఆనందింపజేయడానికి, పితృదేవతల అనుగ్రహం పొందడానికి చాలా మంచిది. అందుకని అమావాస్య నాడు ఎవరైతే పితృదేవత ఆరాధన చేస్తారో మధ్యాహ్న సమయంలో, అంటే 11 నుంచి 12:30 ప్రాంతంలో పితృదేవతలకి తర్పణాలు తొలడం కానీ, పితృదేవతల కోసం స్వయం పాకం ఇవ్వడం కానీ చేస్తారో వాళ్ళ యొక్క వంశం 100% అభివృద్ధి చెందుతుంది. చాలా మంది చూడండి, పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పితృదేవత అనుగ్రహం లేకపోవడం వల్లే సంతానం కలగటం లేదు. ముఖ్యంగా సంతానం, లేదా సంతానం కలిగి కూడా వాళ్ళు చెడు తోవలో పడుతున్నారు, సరిగ్గా అభివృద్ధి లేదు, వాళ్ళకి సరైన సమయంలో వివాహాలు అవ్వట్లేక, పిల్లలు పుట్టక, లేకపోతే వాళ్ళు సెటిల్మెంట్ సరిగ్గా అవ్వట్లేదు అని పితృదేవత అనుగ్రహం లేదని అర్థం. ఈ పితృదేవత అనుగ్రహం కోసమే మన వాళ్ళు చేస్తూ ఉంటారు. చేయాలి. మనం కేవలం మన సనాతన ధర్మంలో వేరే ఎక్కడా లేదు ఇలా ఇచ్చేటువంటి పద్ధతి. అంటే పితృదేవతలు అనేది ఒకటి ఉంది, ఆఫ్టర్ డెత్ తర్వాత ఏమిటి అనేటువంటిది. అలాగే సాయంత్ర సమయంలో లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేస్తూ ఉండాలి. అందులో ప్రత్యేకంగా ఈసారి చేసేటువంటి ఈ అమావాస్య పుష్యమి నక్షత్రం ఈవినింగ్ 5 o'clock టైంలో వస్తుంది. చేసేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అంటే కర్మ తొలగడానికి, శని బాధలు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా. అయితే అమ్మవారిని ఆరాధించేటప్పుడు ప్రత్యేకంగా అమ్మవారు ఉంది నా ముందు అనేటువంటి భావనతో చేయాలి. అంతేగాని ఏదో సరే యూట్యూబ్లో చెప్పారు గురువుగారు, ఏదో చేసేస్తే అయిపోయింది కదా, చేస్తే ఒక భారం తీరిపోతుంది, అలా కాదు. ఎందుకంటే నేను చాలామందిని అడిగేవాడిని, చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను అమావాస్య రోజు ఇలా చేసుకోవాలని. కొంతమంది నాకు మెసేజ్లు ఫోన్ చేసినప్పుడు, సార్ అమావాస్య పూజ చేసినప్పుడు చాలా బాగుందండి, ఏం బాగుందని అడిగేవాడిని వాళ్ళని ప్రత్యేకంగా. అంటే మనకు ఒక క్లారిటీ రావాలి కదా, వాళ్ళు ఏం చెప్తారో విందామన్నప్పుడు, సార్ అమావాస్య నాడు నేను పూజ చెయ్యకముందు ఇంట్లో ఏదో ఒక అనారోగ్యం ఉండేదని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఇంట్లో ఏదో ఒక అనారోగ్యము, భార్యాభర్తల మధ్యన కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, బంధువర్గాల మధ్యన కావచ్చు, వాళ్ళు మేము ఏదైనా కొనుక్కుంటే వాళ్ళు ఏడవడం, అది మాకు ఎఫెక్ట్ పడడం, దానివల్ల మేము ఇబ్బంది పడ్డాం. లేకపోతే ఇంట్లో వాళ్ళకి గొడవలు రావడం, ఒక 4 రూపాయలు మేము జమ చేసుకున్నాము, పలానాది కొనుక్కుందాం, బంగారమనో స్థలమనో ఏదో కొనుక్కుందాం అనేసరికి అది సడన్గా ఒక విపత్తు వచ్చే డబ్బులన్నీ అయిపోవడం. ఇలాంటివి నాకు చాలామంది చెప్పారు, ఏమండి నేను కొన్ని డబ్బులు దాచుకున్నానండి, ఓ స్థలం కొనుక్కొని ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టాలి కదా, దేనికైనా ఒక 5 లక్షలు ఎంతో కట్టాలి డౌన్ పేమెంట్ అనేసరికి మా మదర్కి అనారోగ్యం వచ్చింది. అవును గురుగారు, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా మనకి దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే. చాలా మందికి తెలియక ప్రతి సంవత్సరం చేసేటువంటి ఆబ్దికాలు అవన్నీ చేయకుండా మాకు లేదండి, మా తరం వాళ్ళకి లేదని చెప్తుంటారు. పూర్తిగా తప్పది. లేదేమిటి అసలు? కొంతమంది అయితే శుక్రవారాలు పూజలే లేవంటారు.
ఇప్పుడు లక్ష్మీదేవి పూజ లేకపోవడం ఏంటి, నీకు అన్ని లక్ష్మీ ద్వారా అన్నీ కావాలి కానీ పూజ మాత్రం లేదంటే ఎలా కదా. అట్లా ఏంటంటే ఎవరైతే ఇవి చేస్తారో అంటే ఏం చేయాలి, స్వయం పాకం అంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, పప్పు, మిరపకాయలు ఇలాంటివన్నీ బ్రాహ్మణుడికి ఇస్తారు. కొంతమంది అడుగుతారు ఏమంటే బ్రాహ్మణుడికి ఇవ్వాలా బయట వాళ్ళకి కూడా ఇవ్వచ్చా అంటే ఈ స్వయంపాక ప్రక్రియ మాత్రం బ్రాహ్మణుడికి ఇవ్వండి. వేరేగా మీకు పేదవాడికి ఎంతో ఒక భోజనం పెట్టాలంటే చక్కగా ప్యాక్స్ కట్టేసి వాళ్ళకి పంచిపెట్టండి, తప్పేం కాదు. కానీ ఇది వేరు అది వేరు పూర్తిగా ఈ రకంగా. ఎందుకంటే ఇందులో వీళ్ళు మంత్రం చదువుతారు, మీ గోత్రనామాలు అడుగుతారు, మీ తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, అమ్మమ్మలో ఎవరిదైతే చేస్తున్నామో వారికి తీసుకుంటున్నట్టుగా వాళ్ళకి పితృదేవతా లోకంలో అంటే వీళ్ళు ఎక్కడైతే జన్మించారో వాళ్ళకి ఆ రూపంలో వాళ్ళకి వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు సంకల్పం చదువుతారు. కాబట్టి ఇది ఒక ప్రాసెస్. అవును, అలా అని ఇదే చేయాలి, పేదవాళ్ళకి ఏమి పంచిపెట్టకూడదు అనేటువంటిది ఏమీ లేదు. అలాగే రాత్రి సమయంలో ముఖ్యంగా ఉదయం మనం నిద్రలేచి మన నిత్యం చేసేటువంటి దేవత ఆరాధన అయిపోయిన తర్వాత ఈ స్వయం పాకం యొక్క ప్రక్రియ ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు కొంతమందికి స్వయం పాకం ఇవ్వలేము అంటారు, 500-600 ఖర్చు అవుతుందండి, ముందే నా దగ్గర డబ్బులు లేవంటే 10 రూపాయలు 5 రూపాయలు నువ్వులు తీసుకోండి, చక్కగా నల్ల నువ్వులు తీసుకొని ఇంట్లో ఇలా వదులుతూ పితృదేవతల కోసం వాళ్ళ పేర్లు చెప్పి వదిలేసేయండి. తప్పకుండా మీరు ఏ యూట్యూబ్లో కొట్టినా వస్తుంది సంకల్పం ఎలా చెప్పాలి, ఎలా ఫ్రీ. 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఉండని మనిషి ఉండడుగా. అంటే చెప్తున్నా, మీకు ధనం ఉంది చక్కగా తీసుకెళ్ళి ఒక బస్తాడు బియ్యం ఇస్తారు, లేదు 5 రూపాయలు నువ్వులు తీసుకొచ్చి పితృతర్పణాలు వదులుకుంటారు. అది చాలా మటుకు మనల్ని కాపాడుతుంది. ఎలాంటి వాటితో కాపాడుతుంది అంటే కొన్ని ప్రేత బాధల నుంచి కూడా కాపాడుతుంది పితృదేవత ఆరాధన. పితృదేవతలను కనుక మనం ఆరాధిస్తే ప్రేత బాధలు వాళ్ళే తీసేస్తారు. ఓకే. సో అది. ఇక రాత్రి సమయంలో లలిత అమ్మవారి యొక్క స్తోత్రం వినడం కానీ చదవడం కానీ, ఒక్కొక్క నామం యొక్క అర్థం కనుక తెలుసుకొని చదివితే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవన్నీ నాకు రావండి అనుకుంటే కనీసం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అయినా చేసుకోవచ్చు. ఓకే గురుగారు, తప్పకుండా గురుగారు. ఈ వచ్చే అమావాస్యని ఎలా ఉపయోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.